అయితే ఇక్కడ ఆచార్యులు వారు ఏమన్నారంటే, నువ్వు సోమరతనానికి గురవకు, కాలాన్ని వృధా చేసుకోవద్దు, నువ్వు చేయగలిగిన సాధన ఏదో నువ్వు పూర్తిగా చెయ్యి, నువ్వు చేయగలిగిన సాధన ఏదో నువ్వు పూర్తిగా చేస్తూ సత్పురుషులు సహవాసం కాపాడుకో. అది ఆ సత్పురుషులు సహవాసం వల్ల మూలతలంపు యొక్క బలం తగ్గుతుంది. మనిషి ప్రయత్నం చేసి విడిచిపెట్టవలసిన దురాశ అన్నారు ఆచార్యుల వారు. దురాశ ఏం చేస్తుందంటే ముఖాన్ని భగవంతుడి వైపుకి తిరగనవదు. ఆశ వల్ల పెద్ద ప్రమాదం లేదు, కానీ దురాశ వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. అందుచేత అంటే తన బాడీ మెయింటైన్ అవడానికి తగినటువంటి ఆశ ఉంటే వాడికి అది ప్రమాదం తీసుకురాదు. అందుచేత ఇక్కడ ఆచార్యుల వారు ఏమన్నారంటే, నీ ప్రాణాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో, నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో, నీ ప్రాణం కంటే ఎక్కువగా సత్పురుషుల సహవాసాన్ని కాపాడుకోమని చెప్పారు. ఎందుకంటే మూలతలంపు యొక్క మూలం యొక్క బలం తగ్గుతుంది. ఆ మూలతలంపు యొక్క మూలం సన్నగిలుతుంది. అది దాని వేరు కట్ చేయబడుతుంది. మూలతలంపు లేకుండా ఇతర తలంపులు రావు. దేహబుద్ధి బంధిస్తుంది. అది దేహబుద్ధిలోంచి అశాంతి వస్తుంది, ఆత్మబుద్ధిలోంచి శాంతి కలుగుతుంది. అది దేహబుద్ధి మనిషిని బంధించి దేహం బంధించదు. ఆ దేహానికి పరిమితమైన బుద్ధి వాడిని ఆ దేహానికి బంధిస్తుంది. అంటే నన్ను ఈ దేహానికి బంధించేది, లోకానికి బంధించేది, రాగద్వేషాలకి బంధించేది అని బంధించే దేహబుద్ధి. దేహం బంధించదు, దేహబుద్ధి మాత్రమే, ఆ దేహానికి పరిమితమైన బుద్ధి మాత్రమే బంధిస్తుంది.